కన్నీట కరిగిన స్మృతులు, గుండెల్లో ఎన్నో వ్యథలు, విశ్వాసుల జీవితాలు పలుకుతున్న సాక్ష్యాలు. రాళ్ల క్రింద నలిగిన వాళ్ళు, రంపాలకు తెగిపడినోళ్ళు, కత్తుల రక్తాక్షరాలు, క్రీస్తు కొరకు హత సాక్షులు. పరదేశులు, యాత్రికులు, తండ్రికిష్టులైన తనయులు ఎంత యోగ్యులు. నీతిమంతులు, మార్గదర్శులు, మాదిరి మనకుంచిపోయిన మార్గదర్శులు. పలుమార్లు ఆకలి దప్పులు, అపరిమితముగా తిన దెబ్బలు, చెరసాలలో పొందిన యాతనలు, ఆపదలలో అనేక మారులు, ప్రాణాపాయములు, నిందలు, జాగరణములు, ఉపవాసములు. లోకమునకు నచ్చని వారు తిరస్కారములు పొందారు, సకల జనులు ద్వేషించిన వారు. కుటుంబములు కోల్పోయారు, దిగంబరులుగా మారారు, కొండలలో గుహలలో బ్రతికారు. ప్రాణమిచ్చిన క్రీస్తుదాసులు, తమ సిలువను మోస్తూ బ్రతికిన గొప్ప వీరులు. ఆజ్ఞమీరని ఆత్మపూర్ణులు, తమ పరుగును కడముట్టించిన మార్గదర్శులు. కన్నీట కరిగిన స్మృతులు, గుండెల్లో ఎన్నో వ్యథలు, విశ్వాసుల జీవితాలు పలుకుతున్న సాక్ష్యాలు. రాళ్ల క్రింద నలిగిన వాడు, రంపాలకు తెగిపడినోళ్ళు, కత్తుల రక్తాక్షరాలు, క్రీస్తు కొరకు హత సాక్షులు. హృదయమందు భద్రము వాక్యము, ఉపద్రవములో విశ్వాసము, అలుపెరుగని యోధుల ప్రయాణము. సిలువను గూర్చిన ఉపదేశము, లోకానికి ఎంతో అల్పము, సిగ్గుపడని పాదము సుందరము. లోకమునకు వేటుక వారు దినదినము చనిపోయారు, శరీరాశలను సిలువేశారు. జనుల మెప్పు కోరని వారు వధకు సిద్ధమే అయినారు, తుదకు ప్రభువులో మృతి పొందారు. ధన్య జీవులు, సర్వశ్రేష్ఠులు, గొర్రె పిల్ల పిల్లి విందుకు వారే అర్హులు. పరిశుద్ధులు, యాజకులు, పరమ తండ్రి ఆలయములో స్తంభములు. కన్నీట కరిగిన స్మృతులు, గుండెల్లో ఎన్నో వ్యథలు, విశ్వాసుల జీవితాలు పలుకుతున్న సాక్ష్యాలు. రాళ్ల క్రింద నలిగిన వాళ్ళు, రంపాలకు తెగిపడినోళ్ళు, కత్తుల రక్తాక్షరాలు, క్రీస్తు కొరకు హత సాక్షులు. పరదేశులు, యాత్రికులు, తండ్రికిష్టులైన తనయులు ఎంత యోగ్యులు. నీతిమంతులు, మార్గదర్శులు, మాదిరి మనకుంచిపోయిన మార్గదర్శులు. కన్నీట
కరిగిన స్మృతులు, గుండెల్లో ఎన్నో వ్యధలు, విశ్వాసుల జీవితాలు పలుకుతున్న సాక్ష్యాలు. రాళ్ళ క్రింద నలిగిన వాళ్ళు, ఊరంబాలకు తెగిపడినోళ్ళు, కత్తుల రక్తాక్షరాలు, క్రీస్తు కొరకు హతసాక్షులు. ఒక మనిషి పొందే శ్రమ మరొక మనిషికి ఆనందాన్ని తీసుకుని వస్తుంది. నీవు పొందే శ్రమ, నీవు పొందే హింస, నీవు పొందే దరిద్రత, నీవు పొందే కరువు, వస్త్రహీనత, ఖడ్గము ఒక ఎదుటి వ్యక్తికి ఆనందాన్ని, రక్షణను కలగజేస్తుందంటే ఎంతకంటే ఆనందం ఏముంది? అందుకే రోమపత్రిక 8వ అధ్యాయంలో రాసిన మాటలు, శ్రమ కావచ్చు, బాధ కావచ్చు, హింస కావచ్చు, వస్త్రహీనత కావచ్చు, కరువు కావచ్చు, ఉపద్రవము కావచ్చు, ఖడ్గము కావచ్చు, క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపునది ఏంటి అన్నాడు. ప్రభువు అభివృద్ధి చెందటానికి మనం ఏం కావాలా? ఆసక్తి పరులుగా ఉండాలా. దేనికి ఆసక్తి? మన ఆసక్తి రకరకాలుగా ఉంటుంది. అయితే ప్రభువు కార్యము, ప్రభువు సేవ, ప్రభువు రాజ్యము విస్తరణ, దీని కొరకైన ఆసక్తి, ఎప్పటికీ ఆసక్తి. అందుకే రోమపత్రిక 12వ అధ్యాయంలో పౌలు ఒక మాట అన్నాడు, ఆసక్తి యందు మీరేం కావద్దు? మాందులు కావద్దు. మందకొడిన వారంగా లెథర్జిక్గా ఉంటారు, లేజీ ఫెలోస్ అంటాం వాళ్ళని. దేవుని సేవన్నా, పరిచర్యన్నా, ప్రయాసన్నా, సువార్తన్నా, సంఘ విస్తరణన్నా, సంఘ కార్యక్రమాలన్నా మందకొడిగా, లేజీగా, లెథర్జిక్గా ఉండడాన్ని మనం ఈ దినాల్లో చూస్తాం. అందుకని ఆసక్తిలో మందులు కావద్దు మీరు అన్నాడు. అయితే ఏం కావాలా? ఆత్మ యందు తీవ్రత కలిగిన వారై ప్రభువుని సేవించుడి అన్నాడు. చూడండి.